కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ మేము రేవంత్ అన్న ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు వేరు, మీడియా చూపిస్తున్న వాస్తవాలు వేరు. ఇక్కడ ఎలాంటి ఈడీ వాళ్ళు లోపట్నే రేవంత్ అన్నను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీడియా వాళ్ళు ఏంటంటే అబద్ధపు ప్రచారాలు, ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి ముడుపులకు బానిసలుగా వాళ్లకు అనుకూలమైనటువంటి వార్తలు రాయడం జరుగుతుంది. నిన్న మార్నింగ్ నుంచి సాక్షి వాళ్ళు చంద్రబాబు పైన కోపంతో రాస్తున్నారు. 10 టీవీ వాళ్ళేమో కేసీఆర్కు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఈ టీవీ9 అయితే మరి ఎంత డబ్బులు తీసుకున్నాడో మనకైతే తెలియదు, కానీ అంత అధికార పార్టీకి అనుకూలంగానే న్యూస్ రాయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. రేవంత్ అన్న పైన వచ్చినటువంటి ఆరోపణలు కోర్టులో మన రామారావు వేసిన పిటిషన్లో ఉన్నటువంటి ఆరోపణలను మాత్రమే స్క్రోలింగ్ ఇస్తున్నారు. 1000 కోట్లు 500 కోట్లు అని వాళ్ళు, అది మాత్రం అనుమానాలు మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. వాస్తవాలు ఎవరి దగ్గర ఉంటే టీవీ ఛానళ్ళకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి ఇక్కడ తీసుకొని రండి. ఈడీ వాళ్ళకి మీరే ఇస్తారు, మీ టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మేము ఇక్కడే ఉన్నాం గేట్ బయట, మీరు కూడా గేట్ బయట ఉన్నారు. మీకు అందులోకి వెళ్ళి ఎలాంటి వాస్తవాలు ఇక్కడ బయటకు వస్తున్నాయితే మాకైతే తెలియదు. మేమైతే రేవంత్ రెడ్డి అనుచరులం. మాకు తెలియని వాస్తవాలు మీకు ఎట్లా తెలుస్తున్నాయి మాకు అర్థమైతే లేదు. ఇక్కడ జరుగుతున్న అన్ని అవాస్తవాలే. మిత్రులారా, రేవంత్ అభిమానులారా, మేము మీకు తెలియజేస్తున్నది ఒక్కటే, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి, ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా రేవంత్ అన్నతో మనం పోరాటం చేద్దాం. ఇందులో మీరు అధైర్యపడకండి. ఇవన్నీ అనుమానాలు మాత్రమే, వాస్తవాలు ఎవరి దగ్గర లేవు. బాల్క సుమన్ కూడా టీవీ9లో కూర్చొని అన్ని అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు. నేను సవాల్ విసురుతున్నా, మీడియా వాళ్ళు కూడా చూపించండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. నేను సవాల్ విసురుతున్నా, మీ అచ్చంపేటలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే కానుంచాలు మొదలు పెడితే మీరు ఏ ఎమ్మెల్సీ కానుంచాలు కూడా మీ అక్రమాస్తులు మేము ఎలాంటివి సంపాదించుకోలేమని మీరు సవాల్ విసిరండి. మాకు ఏం అవసరం లేదు. మేము ప్రజా కోర్టు, మేము ప్రజలమే, మేము తెలుస్తాం మీ అక్రమాస్తులు ఎన్ని సంపాదించుకున్నారు, మీరు అక్రమంగా ఎన్ని దాచుకున్నారు, మేము అవన్నీ తెలుస్తాం. ఇదే కాదు, కేసీఆర్ గారు చెప్తున్నారు, ఈరోజు రామేశ్వరరావుని కాపాడుకోవడానికి తలుపులు తాళం వేస్తే తలుపులని బద్దలు కొట్టి రామేశ్వరరావుకు సంబంధించినటువంటి ఫైల్స్ ఉంటే అవిట్లా స్వాధీనం చేసుకున్నారు. మీకు కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వీటన్నిటికి సంబంధించిన ఫైల్స్ ఆధారాలు ఉంటే అవన్నీ ఈడీ వాళ్ళతోని, ఈడీ వాళ్ళు కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఇది మా యొక్క వాదన మాత్రమే. ఇందులో ఎంత నిజం ఉందనేది ముందు మనకు తెలుస్తుంది. కానీ ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయకండి. ప్రజలను మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి, భ్రమలలో ముంచడానికి ఇలాంటి న్యూస్ని మీరు కవర్ చేయడం వల్ల ఆ రేవంత్ రెడ్డికి ఏదన్నా కొంత ఇమేజ్ పరంగా డ్యామేజ్ కావచ్చు, కానీ రేవంత్ అన్న ఇలాంటి కేసులు ఏం చేయవు. నిటారుగా నిలబడతాడు. రేవంత్ అన్న అభిమానులుగా మేము ఆయన తరపున ఉండి పోరాటం చేస్తాం. నేను అందరికీ చెప్తున్నాను, టీఆర్ఎస్ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఉండే ప్రభుత్వం మీదే శాశ్వతం కాదు. మా టైం వచ్చిన రోజు మీరు ఇంతకు పదంతలు మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం మీరు మీడియా వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నా. అస్మత్ రేవంత్ అన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు అధైర్యపడొద్దు. మనం ధైర్యంగా ఉంటేనే వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. రేవంత్ రెడ్డి అన్న గారు ఆడికి ఆపరేషన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.